అల్లా యెహోవా ఒకరేనా అన్న పుస్తకం ఎందుకు రాయబడింది, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక 2 నిమిషాలు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత నేను పెద్దలను ముందుకు పిలిస్తే, ముఖ్యంగా మా సహోదరుడు ఇమానుయల్ అన్న గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు పుస్తకం కోసం. అలాగే నా ఆత్మీయ నేను దాదాపు 2001 నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇస్లాం పరిచర్యలో ప్రోత్సహిస్తున్నటువంటి మా అంకుల్ పాల్ ఓల్సన్ గారు ఉన్నారు. ఆయన కూడా పుస్తకం కోసం ప్రార్థన చేస్తారు. సో అయితే ఎందుకు అల్లా యెహోవా ఒకరేనా అని రాయాల్సి వచ్చింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రథమమైన కారణం ఏంటంటే, ఎక్కువ మంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లో వినపట్లేదండి, ఓకే, ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు ఒకడే అన్న విషయం తెలిసినప్పటికీ, దేవుడు ఒకడై ఉన్న ఆ దేవుడు ఎవరు అన్న దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నిజానికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. బైబిల్ చదివిన ఎవరికైనా సరే బైబిల్లోని దేవుడు యునిక్ అని, అంటే ఆయన అద్వితీయుడని, ఆయనకు సంబంధించి కాపీలు ఎవరు లేరని అందరికీ తెలుసు. కానీ ఇస్లాం మత ప్రచారం చేసే కొందరు దావా ప్రచారకులు ఏం చేస్తున్నారు అంటే, క్రైస్తవుల వద్దకు వెళ్ళి, ముఖ్యంగా క్రైస్తవ యువత దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి వాళ్ళకు ఎలాంటి బోధ చేస్తున్నారు అంటే, ఇస్లాంలో ఉన్నటువంటి దేవుడు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే, ఎక్కువ మంది క్రైస్తవులు మెల్లిమెల్లిగా మనమిద్దరం ఒకడే అన్న ఆలోచనలోకి వెళ్తున్నారు. ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకరు అయితే, మరి మన ఇద్దరం ఒకటే ఆలోచనలో, ఒకటే దృక్పథంలో ఉన్నప్పుడు, బేసిక్గా మేము మీ తర్వాత వచ్చాం కాబట్టి, లేకపోతే బైబిల్ తర్వాత ఖురాన్ వచ్చింది కాబట్టి, ఖురాన్ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను మరింత విపులంగా మీకు చెప్తా ఉంది. ఇదే అంతిమ దైవ గ్రంథము, ఈ దైవ గ్రంథాన్ని నమ్మాలి, ఇదే అంతిమ సత్యము, ఈ ప్రకాశాన్ని మీరు స్వీకరించాలి అన్నట్లుగా ప్రజలకు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దాని కారణంగా కోట్లకు కోట్లు డబ్బు కుమరించి, కోట్లకు కోట్లు సమయాన్ని, డబ్బును, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలను దీనిపైన వెచ్చించి క్రైస్తవ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు అన్నది నా అభిప్రాయం మాత్రమే కాదు, చాలా మందిని కలిశాం. ముఖ్యంగా కోదాడ దగ్గర కొన్ని గ్రామాల్లో పప్పు, ఉప్పు, చింతపండు సరఫరా చేసి మరి క్రైస్తవులను ఇస్లాంలోకి తీసుకెళ్లినటువంటి దాఖలాలు, రుజువులు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడి మరీ వచ్చాం. అయితే ఈ పుస్తకం మరి ఇప్పుడే ఎందుకు రాయాలి అన్నటువంటి ప్రశ్న కనుక వేసుకుంటే నేను దానికి స్పందించాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను 2011వ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చాను. 2011 నుంచి హైదరాబాద్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇస్లాం దావా ప్రచారం ఎలా ఉంది అని గమనించే ప్రయత్నం చేస్తే, ఆ సమయంలో ఎక్కువగా నాకు టీవీలలో, తర్వాత యూట్యూబ్లలో, పుస్తకాలలో వాళ్ళ వాంగ్మయం ఫ్రీగా పంచిపెట్టే పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా కనిపించినటువంటి ఒకే ఒక్క సాధారణమైనటువంటి, మన క్రైస్తవ యువతను, క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే సాధారణమైనటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మరియు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని. నేను చాలా మంది పాస్టర్లతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అభిప్రాయం చెప్పారు నాకు. ఏమంటే, అవును కదండి, అంతే కదా, వాళ్ళు అబ్రహాం నమ్ముతారు, మనం అబ్రహాం నమ్ముతాం, వాళ్ళు సారాన్ని నమ్ముతారు, మనం సారాన్ని నమ్ముతాం, ఇలా చెప్పారు. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ విషయం గురించి అవగాహన లేకుండా క్రైస్తవ సమాజం ఉంది అని అనిపించింది. ఆ విషయం యొక్క అవగాహన లేదు కాబట్టే ప్రజలు ఏది చూపించి మనల్ని మసిపూసి మారేడికాయ చేసినా కానీ అదే మారేడికాయ అని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయటం జరిగింది. ఈ పుస్తకం రాయడానికి ముందు ఎన్నో వీడియోలు చేశాను, ఎన్నో బహిరంగ సభల్లో చర్చించాను. బహిరంగ సభల్లో నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని, బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని, యెహోవా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, ఆయనకు కాపీలు లేరు అని చెప్పిన మాటలు ఎన్నో మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ అది సరిపోదు, దానికి చాలా లోతైనటువంటి అధ్యయనం కలిగిన ఒక పుస్తకం చేతిలో ఉంటే మంచిది అని అనిపించింది. ఆ చెట్టు కనిపించేదంతా పచ్చగైనంత మాత్రాన అన్ని చెట్లు ఒకే చెట్టు కాదు అన్న అర్థం మనకు తెలియాలి. కాబట్టి ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్ అన్న విషయం మనం ప్రజలకు చెప్పాలి. కాబట్టి అంటే సత్యం అన్నది ఎప్పుడు నిర్దిష్టంగా ఉంటుంది, అది సాపేక్షం కాదు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, నీవు అనుకున్నది నీ సత్యం, నీ డైమెన్షన్ లో చూస్తే నీకు సత్యం ఒక రకంగా అనిపిస్తుంది, నా డైమెన్షన్ లో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది అన్నటువంటి సాపేక్షతా సిద్ధాంతం సత్యానికి మరి చెందదు. సత్యం ఎప్పటికీ కూడా అబ్సల్యూట్ గా ఉంటుంది, నిర్దిష్టంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడం కోసం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం రాసిన తర్వాత మరి ఈసారి ఒక 3000 ప్రతులు ఈ పుస్తకానికి వేశాము. ప్రభు చిత్తమైతే త్వరలోనే
ఈ 3,000 ప్రతుల తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాపీస్ వేయాలి అని ఆలోచిస్తున్నాం కూడా. ఈ పుస్తకం వేయడానికి ముందు నేనేం చేశాను అంటే మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నటువంటి పుస్తకాలను తీసుకున్నాను. కొంతమంది కాకినాడ ప్రాంతం నుంచి, తర్వాత భీమవరం ప్రాంతం నుంచి, రాజమండ్రి ప్రాంతం నుంచి, కర్నూలు ప్రాంతం నుంచి చాలా మంది ఇలాంటి పుస్తకాలే రాస్తున్నారు. ఏమని అంటే యెహోవా అల్లా ఒకడే, యేసు ఈసా ఒకడే, తర్వాత ఖురానే అంతిమ దైవ గ్రంథము, ఖురాన్లో ఉన్నటువంటి మాటలు ఏమన్నా నమ్మాలి, ఇలాంటి విషయాలన్నీ ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటన్నిటిని సేకరించి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే అందులో ఉంచారో ఒకటే అని చెప్పడానికి, ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒకటి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని చెప్పే ప్రయత్నం చేశారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ పొందుపరిచి వాటికి సరైన లేఖన ఆధారంగా ధీటైన సమాధానం చెబుతూ క్రైస్తవ సంఘాన్ని కేవలం సమాధానం చెప్పటమే కాదు, తిరిగి ప్రశ్నించటంలో కూడా తరబీదునిచ్చాం. కేవలం సమాధానం చెప్పటము ఒక ఎత్తు అయితే, తిరిగి ప్రశ్నించడం అన్నది మన ప్రభు మనకు నేర్పినటువంటి పద్ధతి. మన ప్రభు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు, ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నలోనే వారికి సమాధానం కనిపించింది. సో జీసస్ ఆల్వేస్ క్వశ్చన్ బ్యాక్ అండ్ దట్ క్వశ్చన్ ఇంప్లాయిడ్ ది ఆన్సర్. సో ది ఎఫర్ట్ that we have employed in writing this book is Allah and Yahweh, the same God. అన్న దాంట్లో మేము తీసుకున్న అప్రోచ్ కూడా ఇదే, to give an answer that it is not the same. We don't have any copy, కాపీస్ ఎవరు లేరు దేవునికి, యేసు ప్రభువుకు, అలాగే యెహోవా దేవునికి ఏ కాపీ లేదు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ఏ విధంగా అయితే చెప్పగలిగామో అదే విధంగా తిరిగి ప్రశ్నించగలిగాం. ఆయన దేవుడు అయితే ఈ గుణ లక్షణాలు ఎందుకు లేవు అని ఖురాన్లో ఎవరైతే అల్లాహ్గా చెప్పబడ్డారో ఆ దేవుని గురించినటువంటి ప్రశ్నలు కూడా వేశాం. ఇందులో ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఈ పద్ధతి 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, మన క్రైస్తవ సముదాయానికి ఒక సమాధానము, అలాగే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక విశ్వాసం వస్తుంది మనం నమ్మే దృక్పథం పైన. రెండవది, నిజాయితీగా అవతలి వారి దృక్పథాన్ని కూడా చూసే వాళ్ళం అవుతాం. ఎవరిని వక్రీకరించాల్సిన అవసరం లేదు, ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందు తీసుకుని వెళ్లే ప్రయత్నం ఇది, అంతే. ఖురాన్లో లేని మాటలు ఏమీ రాయలేదు ఈ పుస్తకంలో, అలాగే సహీ హదీసుల్లో లేని మాటలు ఏమీ రాయలేదు. ఏ హదీసులనైతే, హదీసులు అంటే అర్థం ఏంటంటే ఇస్లాం సముదాయం వీటినైతే ప్రామాణికంగా ఏ గ్రంథాలనైతే వాళ్ళు విశ్వసిస్తారో ఆ గ్రంథాలను మాత్రమే కోట్ చేసి అందులో ఉన్నటువంటి గుణలక్షణాలు దేవునికి ఇవి అయితే ఆ గుణలక్షణాలు బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవునికి లేవు, కాబట్టి వీరిద్దరూ ఒకరు కాదు. మీ దృక్పథములో దేవుడు ఇలా ఉన్నాడు, ఈ దృక్పథంలో దేవుడు వేరేగా ఉన్నాడు, ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి, ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి అని రెండింటినీ విభజించి వేరు చేసి చూపించే ప్రయత్నం చేశాం. దీనివల్ల నిజాయితీ అన్నది మనకు తెలుస్తుంది. నిజాయితీ అంటే ఇస్లాం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి, క్రైస్తవ్యం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి. నిజాయితీగా వ్యవహరించకుండా అది ఒకటే అని చెప్పి కలిపేయటం వల్ల సమాజంలో కన్ఫ్యూజన్ వస్తుందే తప్ప ప్రజలకు క్లారిటీ రాదు, స్పష్టత రాదు. సో స్పష్టత కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇంకా చాలా ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే దాదాపు 1400 సంవత్సరాల క్రితం వీళ్ళు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం లాంటి పుస్తకాలు రాసుకోక ముందే క్రైస్తవ అపాలజిస్టులు లేకపోతే క్రైస్తవ దృక్పథాన్ని సమర్థించి రాసే రచయితలు మరి వాళ్ళకు అపాలజీ రాశారు. అల్ కింది అన్న పేరు కూడా ఉంది. ఆ పేరుతో ఆయన ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గారు చనిపోయిన 30 సంవత్సరాల లోపే రాసినటువంటి పనిని మనం ఈరోజు పక్కన పెట్టేసి లేదు మన ఇద్దరం ఒకటే అని చెప్పి మన సమాజాన్ని తీసుకెళ్లి ఎవరి చేతికో మనం ఇచ్చేస్తున్నాం, మన సమాజాన్ని తీసుకెళ్లి ఎవరికో బహుకరించేస్తున్నాం అన్నటువంటి ఆ చైతన్యం రావాలి మన క్రైస్తవ సహోదరుల్లో. అందుకని ఈ పుస్తకం రాయడం జరిగింది. సో దయచేసి ఈ పుస్తకం ఒకవేళ మీరు కొనుక్కోండి, మీరు చదవండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీటిని ఇవ్వండి, ఇచ్చి కొనుక్కోమని చెప్పండి, చదవమని చెప్పండి. వాంగ్మయ సేవ లేకపోతే లిటరేచర్ సర్వీస్ ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదు. మరి ఆంటీ రాస్తున్నారు పుస్తకం, ఇంతకుముందు కూడా చాలా పుస్తకాలు రాశారు, ఆయన ముద్రించారు కూడా. కానీ ముద్రించి ఇంట్లో పెట్టుకుంటే లాభం ఏంటి? అవి మార్కెట్లోకి వెళ్ళాలి, బజార్లోకి వెళ్ళాలి. ఆంటీ ఎంత కష్టపడ్డారు ఆమె చెప్తా ఉంటారు నాకు, ఇంత కష్టం బాబు, ప్రింట్ చేయటము కష్టమే, అమ్మటము కష్టమే, మన వాళ్ళు కొనుక్కున్నా కానీ దాంట్లో ఉన్న వాల్యూ తెలియదు, ఎంత కష్టపడి రాశారు, వాళ్ళ వ్యూస్ ఏంటి అన్నది తెలుసుకోవటంలో మన వాళ్ళు వెనక్కున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా